హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి అద్భుతమైన అమోఘమైన ప్రాపర్టీ వాళ్ళు చూపించబోతున్నాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి నగర్, తిరుమల నగర్లో అయితే ప్రాపర్టీ ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, చాలా బ్యూటిఫుల్గా చాలా మంచిగా కడుతున్నారు. అంటే 80% వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. ఓన్లీ డోర్స్ విండోస్ కొంచెం పెయింటింగ్స్ అనేది పెండింగ్ ఉన్నాయి, మిగతా అంతా వర్క్ కంప్లీట్ అయింది. చాలా లేటెస్ట్ కడుతున్నారు. అంటే లిఫ్ట్ కానీ అంటే ఈ రోజులలో మన ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఆ విధంగా అయితే ఈ హౌస్ అయితే కట్టడం జరుగుతుందండి. వీళ్ళే 2 హౌసెస్ ఉన్నాయండి. పక్కకు చూస్తున్నారు కదా, పక్కకు హౌస్, ఈ 2 హౌసెస్ అయితే ఉన్నాయి. రీసెంట్లీ ఒక 1 మంత్ బ్యాకే ఆ హౌస్ అయితే సేల్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఒక్క హౌస్ మాత్రమే ఉందండి. చూస్తున్నారు కదా, ఇది కూడా 80% వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. జస్ట్ కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి నగర్లో ఉంది. మనకు ఇది సరూర్ నగర్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఏంటంటే, ప్రాపర్టీ ముందు ఏదైతే రోడ్డు ఉందో ఇది 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి. మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్సే అండి. బిఎన్ రెడ్డి నగర్ అండి. సాగర్ రోడ్ మీకు అయితే మెయిన్ రోడ్ ఐడియా ఉంది కదా, లోపలికి వస్తే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది. మంచి కాలనీ అండి, తిరుమల నగర్ కాలనీ అయితే ప్రాపర్టీ ఉంది. ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి, ఎంత మంచి ఎలివేషన్ అయితే ఉందో చూడండి. చాలా బాగుందండి, లేటెస్ట్గా కడుతున్నారు. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ కోట్ చేస్తున్నారండి. ఈ ఏరియాలో ఇంత తక్కువ ప్రైస్ అని చెప్పేసి మీరే అనుకుంటారు, అంత తక్కువ ప్రైస్ చెప్తున్నారు. ఫస్ట్ మనకి ఏంటంటే ఎంటర్ అయ్యేటప్పుడు చూస్తే మంచి ర్యాంప్ తీసుకున్నారండి. మన గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. అదేవిధంగా దీనికి ఏంటంటే 10 ఫీట్ గేట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్లస్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి ఏంటంటే మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ అయితే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే ఇదైతే పార్కింగ్ అండి. ఎల్ షేప్ పార్కింగ్ తీసుకున్నారు. చూస్తున్నా కదా, 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మన చిన్నవి కదండి, పెద్ద వెహికల్స్ పడతాయి. అంటే ఇనోవా, ఫార్చునర్ అలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఈజీగా 2 పార్క్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఏంటంటే ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వండి. ఒకసారి చూడండి, ఇక్కడికి వచ్చి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. G+1కు పర్మిషన్ ఉంది. అదేవిధంగా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. పక్కకే మనకి ఏంటంటే ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నా, చుట్టూ టైల్స్ పెట్టినారు, మంచిగా స్విచ్ బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే దీనికి అరేంజ్ చేసినారన్నమాట. పార్కింగ్ అయితే ఇదే విధంగా ఉంది. దీనికి బోర్ వాటర్ ఉంది, అదేవిధంగా మున్సిపల్ వాటర్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కింద రెంటర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగిందండి. కింద 2 BHK, పైన 3 BHK అండి. మనకు చుట్టూ ఏంటంటే 3.5 ఫీట్ గల్లీ కూడా వదిలిపెట్టినారు. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఇది రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో 2 BHKకు 15,000 to 16,000 అయితే రెంట్ వస్తుందంట. ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉందండి. ఫస్ట్ చూస్తున్నా రెంటర్ కోసం వచ్చిన ప్రాపర్టీ ఇది. గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఎంటర్గానే హాల్ అయితే ఉందండి. హాల్ ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి ఏర్పాటు అయితే ఇక్కడ 2 యూనిట్ కోసం అయితే అరేంజ్మెంట్ చేసినారన్నమాట. పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకు UPVC విండోస్ అయితే ఇక్కడ పెట్టిస్తున్నారంట. ఇప్పుడు ఫోటో ఫ్రేమింగ్ అంటే మొత్తం ఏంటంటే గ్రానైట్తో ఫ్రేమింగ్ అయితే తీసుకోవడం జరిగింది. జస్ట్ అది ఒకటి ఫిక్స్ చేయడం ఒకటి పెండింగ్ ఉందన్నమాట. నెక్స్ట్ మనము డైనింగ్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి డైనింగ్ అనమాట. డైనింగ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా 4x4 విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి మంచిగా టైల్స్తోని అరేంజ్మెంట్స్ కూడా చేసినారన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. కిచెన్ చూడండి, ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. చాలా మంచిగా గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్ అయితే యూజ్ చేసినారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఉందండి. 100% వాస్తుతో తీసుకున్నారు. ఇది వచ్చేసి పూజా గది అండి. చూస్తున్నారు కదా, పూజా గది కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. స్ట్రేట్కి వెళ్ళగానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. చాలా విశాలంగా పెద్దగా అయితే తీసుకోవడం జరిగింది. కింద మొత్తం వీళ్ళు మార్బులే యూజ్ చేసినారండి. ఎక్కడ టైల్స్ అనేది యూజ్ చేయలేదు, కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారు, గ్రానైట్ యూజ్ చేసినారు. ఇక్కడ బీరువా కోసం ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. UPVC విండో చూస్తున్నారు, ఇది కూడా 4x4 విండో UPVC విండో తీసుకోవడం జరిగిందండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇక బాత్రూమ్ విషయంకి వస్తే చాలా స్పేషియస్గా పెద్ద పెద్ద బాత్రూమ్లు అయితే తీసుకున్నారండి. చుట్టూ టైల్స్ తీసుకున్నారు, మంచి ఒక విండో తీసుకున్నారు. మనకి ఇంకా సోప్స్ ఇట్లా పెట్టుకోవడానికి ఇలా అరేంజ్మెంట్ కూడా చేశారనమాట. చాలా స్పేషియస్గా అయితే వీళ్ళు ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దామండి.
ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక అటాచ్డ్ బాత్రూమ్ 4x4 విండో తీసుకున్నారు. ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు మంచి ఏరియాలో మంచి లొకేషన్లో ఉందండి. 223 స్క్వేర్ యార్డ్స్లో 33x60 డైమెన్షన్స్ అన్నమాట. చాలా పెద్దది కాబట్టి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. 223 స్క్వేర్ యార్డ్స్ అండి. G+1 కింద 2 BHK పైన 3 BHK. చాలా విశాలంగా ఉందండి. అసలు ఒకసారి పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. రైలింగ్ పెట్టించలేదు, రైలింగ్ కూడా మనకు పెట్టించి హౌస్ అయితే ఇస్తారన్నమాట. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు BN-Redలో ఉందండి. తిరుమల్ నగర్ 223 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్స్ మనకు 33x60 అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ చూస్తున్నారు కదా, ఇది సింహద్వారం అండి. ఈస్ట్ ఫేసింగ్తో సింహద్వారం తీసుకోవడం జరిగింది. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. చుట్టూ గ్రీనరీ కానీ చాలా బాగుంది. చూడండి ఒకసారి కాలనీ చూస్తే మీకే అర్థమైపోతుంది. చుట్టూ మంచిగా ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయినాయి. ఇదంతా గ్రీనరీతోనైతే ఫుల్ గ్రీనరీతోనైతే ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ మనం ప్రాపర్టీ లోపలికి వెళ్దాం. ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ చుట్టూ అయితే మనకు 3 feet గల్లీ వదిలిపెట్టినారు. లోపలికి ఎంటర్ కాగానే హాల్ అన్నమాట. పెద్ద హాల్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచిగా కింద మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ 4x4 విండోస్ తీసుకున్నారండి. ఇవి ఇంకా యూపీవీస్ విండోస్ రాలేదు, షార్ట్లీ కూడా పెట్టించేస్తారన్నమాట. ఫోటో ఫ్రేమ్ ఎవ్రీథింగ్ అయితే రెడీ చేయించినారు. వైరింగ్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా లైట్స్ అలాంటివి పెట్టలేదండి. నెక్స్ట్ పూజ గది చూడండి. పూజ గదిలో ఏంటంటే ఒక 5 to 6 members లోపల కూర్చొని పూజ చేసుకోవచ్చు. అంత స్పేషియస్ పూజ గది అయితే తీసుకున్నారు. చాలా పెద్ద ఉందండి పూజ గది. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ అన్నమాట. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారు. ఇక్కడ మనకి ఏంటంటే టైల్స్తో సింక్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైనింగ్ పక్కకే ఒకటి వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా అన్నమాట. ఇది వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇంకో బాత్రూమ్, కామన్ బాత్రూమ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా అయితే రెండు కలిపి ఇక్కడైతే వీళ్ళు మంచిగా ఫ్రేమింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే యూపీవీసీ విండో అయితే రావడం జరుగుతుంది అనమాట. చాలా మంచిగా తీసుకున్నారు. నెక్స్ట్ మనం ఏంటంటే కిచెన్ చూద్దాం. కిచెన్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఓపెన్ కిచెన్ ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. కంప్లీట్ చూస్తున్నారు కదా, గ్రానైట్తో తీసుకున్నారు. ఒక పెద్ద విండో కూడా తీసుకున్నారండి. ఇక్కడ చాలా బాగుంది ప్రాపర్టీ. ప్లస్ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు అనమాట. వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రాపర్టీ. ఫస్ట్ మనం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళగానే మనకి ఏంటంటే చూస్తే చాలా స్పేషియస్గా పెద్ద అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. పైన ఒక్కొక్క దాంట్లో ఒక టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇంకా పెయింటింగ్స్ ఫుల్గా కంప్లీట్ కాలేదండి. 4x4 విండో కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ బాత్రూమ్ విషయానికి వస్తే చాలా స్పేషియస్ బాత్రూమ్స్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మంచి పెద్ద పెద్ద బాత్రూమ్స్ తీసుకున్నారు. లగ్జరీస్గా కడుతున్నారు అన్నమాట ప్రాపర్టీ. నెక్స్ట్ మనము ఇంకో బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. తర్వాత గెస్ట్ బెడ్రూమ్ కూడా చూద్దాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్. కింద కంప్లీట్ మార్బుల్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మంచి ఫాల్ సీలింగ్, అదేవిధంగా 4x4 విండో అయితే తీసుకోవడం జరిగిందండి. చుట్టూ మంచి కాలనీ అండి. ఇది అంటే మంచి కాలనీలో మధ్యలో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. ప్రాపర్టీ చాలా బాగుంది. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి BN-Redi నగర్, తిరుమల నగర్లో ఉందండి. చూస్తారు కదా, ప్రతి రూమ్లో కూడా బాత్రూమ్స్ చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా మంచిగా ఉన్నాయి. చుట్టూ కూడా టైల్స్ పెట్టినారు. చాలా బాగుంది ప్రాపర్టీ. నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్ అయితే చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్ కూడా నీట్గా చాలా బాగా తీసుకున్నారండి. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఈ గెస్ట్ బెడ్రూమ్ చూడండి, ఇది కూడా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా కంప్లీట్ మార్బుల్ వేసినారు. 4x4 విండో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్రాపర్టీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ప్రాపర్టీ BN-Redi నగర్లో ఉందండి. BN-Redi నగర్, తిరుమల నగర్లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి తిరుమల నగర్ కాలనీలో అయితే ఉందండి ప్రాపర్టీ. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి మిగతా ఒకటి తీసుకుందాము. పైకి వెళ్ళి కూడా ఒకసారి మిగతా టెర్రస్ కూడా చూద్దామండి. మంచి లొకేషన్లో ఉందండి. ఇది వచ్చేసి ప్రాపర్టీ 223 స్క్వేర్ యార్డ్స్, డైమెన్షన్ 33x60 అన్నమాట. పైకి వెళ్ళడానికి కూడా మనకు 3.5 స్టెప్స్ తీసుకున్నారు. మొత్తం గ్రానైట్తో అయితే స్టెప్స్ తీసుకున్నారండి. మనైతే ఇప్పుడు పైకి అయితే రావడం జరిగింది. ఒకసారి పైన చూడండి, చుట్టూ గ్రీనరీ అండి. చూస్తున్నారు కదా, చాలా మంచి గ్రీనరీ. అసలు పొల్యూషన్కి దూరంగా చాలా మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ వచ్చేసి BN-Redi నగర్, తిరుమల నగర్ కాలనీలో ప్రాపర్టీ ఉంది.
పైకి వస్తే కింద మొత్తం మనకైతే ఆల్రెడీ ఫ్లోరింగ్ చేపించేశారు. మంచిగా మనకి ఇక్కడ ట్యాంక్స్ పెట్టుకోవడానికి మున్సిపల్ వాటర్, అదే బోర్ వాటర్ రావడానికి ఇక్కడ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు సాగర్ రోడ్ నుంచి, అంటే రింగ్ రోడ్ కానీ సాగర్ మెయిన్ రోడ్ నుంచి మనకు జస్ట్ 1 కిలోమీటర్ లోపలికి అయితే ఇది ఉందండి ప్రాపర్టీ. 223 స్క్వేర్ యార్డ్స్, 33x60 డైమెన్షన్స్ ప్రాపర్టీ. G+1 పర్మిషన్ కూడా ఉందండి. ప్రాపర్టీ గురించి మిగతా డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు అన్ని క్లియర్గా చెప్తాను. 223 స్క్వేర్ యార్డ్స్, 33x60 డైమెన్షన్స్, G+1. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK అయితే ఉందండి. దీనికి పర్మిషన్ ఉంది. బోర్ వాటర్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ ఉందండి. ఇక్కడ నియర్ బై జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి మంచి హాస్పిటల్స్, నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడికి ఏంటంటే మెయిన్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. అక్కడికి బస్సెస్ కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బస్సెస్ కూడా వస్తాయి అన్నమాట. బిఎన్ రెడ్డి టు ఆల్మాస్ గూడకి వెళ్ళే రూట్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. మంచి లొకేషన్లో, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఏరియా మంచి, అంటే చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని చుట్టూ హైఫై హౌజెస్ అయితే ఉన్నాయండి. ప్రాపర్టీ ప్రైస్ ఎంత అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రాపర్టీ ప్రైస్ ఏంటంటే ఓనరే దగ్గర మీకు చెప్తా అంటున్నారండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్తున్నాడు. ఈ ఏరియాలో ఇంతకంటే తక్కువ ఎవరు ఇయ్యము, మేమే తక్కువకి ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. పక్క ప్రాపర్టీ కూడా కట్టిన వెంటనే వెళ్ళిపోయింది. ఇది కూడా ఎవరైనా చూస్తే వెంటనే తీసుకుంటారని చెప్పేసి ఓనర్ చెప్తున్నారు. ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఎవరు లేరన్నమాట. సో డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి ప్రైస్ కోసం వచ్చేసి. మిగతా లొకేషన్ కానీ దీని అంటే ఎన్ని యార్డ్స్ అనేది ప్లస్ డైమెన్షన్స్ ఆ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్లో చూసుకొని డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అయిపోయి ప్రైస్ అనేది తెలుసుకోండి. ప్రాపర్టీ మాత్రం మంచి లొకేషన్లో, మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా అద్భుతంగా కడుతున్నారండి. 80% వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇక్కడ చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.